నీవు చేస్తున్న మేలులు ఏది మర్చిపోకూడదు అని నీ ఆజ్ఞ. అవును, భూలోకములో మేము పాపంలో పుట్టాం, పాపంలో ఎదిగాం, పాపంలో జీవించాం. అయినా కానీ దర్శన భాగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని పరిశుద్ధపరచుకుని, పవిత్రపరచుకుని, నీతిమంతులుగా మార్చుకుని, నీ కృపకు పాత్రలు చేసుకుని, శాస్త్ర కృపా మహాప్రభావంతో మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రియ కుమారి కుమార్తెలుగా అభిషేకించి, ఆస్వాదించి, దీవించి, ఎప్పుడు కూడా మేమందరూ కూడా ఆనందంగా ఉన్నట్లు సిద్ధపరచమని నీ ప్రేమ గల పదాలు సమర్పిస్తూ యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి స్తోత్రాలండి. దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆయన మాటలకు మనం ఆశ్చర్యపోవట్లేదు, భయపడిపోతున్నాం. మాట్లాడకుండా ఉంటే బాగుండు. అయ్యి బాబోయ్, ఎలా మాట్లాడుతున్నాడు బాబోయ్, నేను ఇంతకాలం దేవుడు నమ్మకం, నాకు బుద్ధి లేదు, ఎప్పుడు నేను అలా ప్రవర్తించలేదు, ఎప్పుడు నేను ఆయనకు లోపడలేదు. బైబిల్ వాక్యమో నీ చిత్తమే నా యందు నివర్తించబడదని చెప్తే, నేనేమో నా చిత్తమే నీ యందు నివర్తించబడదు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అలా కావాలి, నాకు ఇలా కావాలి, నాకు అలా కావాలి, నాకు ఇలా కావాలని ఇదే నా ప్రార్థన. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా భయం వేస్తుంది. అయ్యో, ఆయన ఉగ్రత ఎక్కడ వచ్చేస్తుందో, ఆయన ఉగ్రత చేత నేను ఏమైపోతానో అనే భయం వేస్తుంది. అంటే మీకు ఎవరికైనా భయం వేస్తుందో లేదు నాకు తెలియదు, కానీ నాకు మట్టికి కాళ్ళు చేతులు గడగడ వణికిపోతున్నాయి. ఇంతగా దేవుడు వెంటాడతాడా? లోకరాజ్యంలో ప్రవర్తించినట్లు దైవరాజ్యంలో ప్రవర్తించడానికి ఎటువంటి హక్కు లేదు. దైవరాజ్యంలో ఆయన చిత్తమే, ఆయన ఆలోచనలు నిర్వర్తించబడతాయని ఖచ్చితంగా చెప్పేస్తాడు. అంచేత మనలో చాలామంది లోకరాజ్యంలో ఉండి దైవరాజ్యంలో ఉన్నట్లుగా, లోకంలో ఉండి దేవుడు తెలిసినట్లుగా ఇలాగ మాట్లాడటం, ఇలాగ చేయటం మనం చూస్తూ ఉంటాం. అంచేత మన జీవితంలో దేవునికి ఉగ్రత అంటే దరిద్రం, దేవునికి ఉగ్రత అంటే రోగం, దేవునికి ఉగ్రత అంటే కుటుంబము నాశనం. ఈ దేవుడు నమ్ముకున్నాం కదా అలాగే అంటారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏమవ్వాలంటే అభివృద్ధి పొందాలి అని, విస్తరించాలి అని, అయ్యా శాంతిగా ఉండాలి అని దేవుడు చెప్పాడు. నన్ను కొంతమంది ఇలా బరబరలాగేస్తూ ఉంటారు, అదొక ఆనందం. అలా లాగడం అని లాగించుకొని 20 సంవత్సరాలు నాకు అలవాడైపోయింది. ఏంటో మత్తిలేని మాటలు, మత్తిలేని క్రియలు, మత్తిలేని ప్రవర్తనలు. నువ్వు మరి వాళ్ళని ఎందుకు చేయరా చిన్నోడా అని మీరు అడిగితే, నేను నా మనసులో ఒకటి రాసేసుకున్నాను, ఇంకా వాళ్ళు బాగుపడరు, వాళ్ళు దేవుడి మాట నమ్మట్లేదు, వాళ్ళు లోకంలో ఉన్నారు. తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఏ విధంగా పాపిగా ఉన్నారు, తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఏ విధంగా లోకంలో ఉన్నారు, ఇంకా అక్కడే ఉన్నారు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. అంచేత వాళ్ళు మారు మనసు పొందట్లేదు, దేవుని చిత్తానుసారంగా జీవించట్లేదు. ఇంకా వాళ్ళు బాగుపడతారు, లేక దేవుడికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉన్నది అనే ఆశ నాలోంచి పోయింది. పోయి వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకో, నండమ్మా నండ అన్నాను, కానీ బాధ కలుగుతుంది.
చాలా బాధ కలుగుతుంది. దేంటి ఇలాగనే వేస్తున్నాను నేను, వాళ్ళు మరి నా నోట్లో మాట ఉంది కదా, మాటని చెప్పాలి కదా, చెప్పకుండా అనండమ్మా అనండే అన్నాను అనే బాధ నాకు కలుగుతుంది. కలిగి మళ్ళీ దానికోసం ప్రార్థన చేసుకున్నాను. తండ్రి ఆజ్ఞ అతిక్రమిస్తున్నానేమో తెలియట్లేదు, ఆజ్ఞ అతిక్రమిస్తున్నానేమో తెలియట్లేదు, నేను పాపం చేస్తున్నానేమో తెలియట్లేదు. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు నాతోటి, చిన్నోడా అన్నాడు. ఏంటన్నా అన్నాను. యూదా ఎవరు కూడా ఉన్నాడు రా అని అడిగాడు. దేవుడు కూడానే ఉన్నాడన్న. దేవుడు మాటలు వాక్యం విన్నాడా అని అడిగాడు. విన్నాడు నాయన. దేవుడి మాట ఏంటిరా అని అడిగాడు. వాక్యమే అన్నాను. మరి విన్నాడేంటిరా అన్నాడు. విన్నాడని విన్నాను. మరి ఎందుకు ఆత్మహత్య చచ్చిపోయాడు రా అన్నాడు. నా దగ్గర జవాబు లేదు. ఏం చెప్తే ఏం పట్టుకుంటాడో. విన్నాడు అంటే తప్పేమో, వినలేదంటే తప్పేమో, నువ్వు వాడిని బాగు చేయలేదంటే తప్పేమో. అలాగ స్తబ్దంగా ఉండిపోయాను. ఓరి పిచ్చి అదవా, వాడు లోకాన్ని ప్రేమించాడురా, వాడు కులాన్ని ప్రేమించాడురా. ఏనాడు కూడా నా మాట ఆడి చెవిలోకి వెళ్ళలేదు. నేను మాట్లాడే ప్రతి మాట వాడికి కత్తెట్టి పొడిచినట్టుగా ఉంది. నన్నే తిడుతున్నాడు, నన్నే అవమానపరుస్తున్నాడు, నన్నే దూషిస్తున్నాడు అనే బాధ అన్ని పట్టిపిడించేస్తుంది. అయ్యో నేను తప్పు చేస్తున్నాను, నీ కులాన్ని నమ్మితే పాడైపోతాను, తప్పే. నేను నాకు వాళ్ళతో ఏం సంబంధం, నేను వాళ్ళతో స్నేహం ఏంటి అనుకోలేదు. అయ్యో ధనాన్ని నమ్మకూడదు అంటాడు. ధనం ఊరికి వచ్చిన ధనం కదా, ఇది ఏదో ధనం కొనుక్కున్నాను కదా, తప్పేంటి అనుకున్నాడు. కానీ తన పాపం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు సంగతి గ్రహించుకోలేకపోయాడు. మోసానికి శిక్ష ఉంటుందని గ్రహించుకోలేకపోయాడు. తన చేసి ప్రతి పనిని కూడా ఒప్పుగా మంచిగా సమర్థించుకున్నాడు. తను తప్పు చేస్తున్నాను, అందుకే ఆ యేసును చూసి వార్చలేకపోతున్నాడు. ఇట్టి భావాన్ని యూదా తన మనస్సు నిండా నింపుకున్నాడు. నింపుకుని మరీ ఆయన మాటలను పెడార్థాలుగా ఎంతవరకు అతను ఇదైపోయాడంటే, యూదులు అన్నారు, ఒరే అబ్బాయి యేసును పట్టిస్తే నీకు డబ్బులు ఇస్తావురా అన్నారు. యేసు గురువు కదా, స్వామిద్రోహి అవుతాడు కదా, ఆయనకి వాక్యము మరి యూదుడు కదా. లోతు ఉన్నాడు అనుకోండి, లోతు మరి తల్లిదండ్రులు చనిపోయారు అనుకోండి, లోతును దేవుడు పెంచాడు, అబ్రాహాం గారు పెంచాడు అనుకోండి, పెద్ద చేశాడు అనుకోండి, పిల్లలు పుట్టారనుకోండి. లోతు యొక్క మనస్సులో తెలియకుండా అబ్రహాం మీద ద్వేషం పెంచుకున్నాడు, తెలియకుండా అబ్రహాంను మోసం చేశాడు. లాస్ట్కి మిగిలిపోయాడు చిల్లికాయలా. ఇది యూదాకి తెలుసా తెలియదా? ఇది యూదాకి తెలుసు. దానికి శిక్ష ఏంటంటే ఆత్మహత్య, భయంకర మరణాన్ని పొందాడు. ఇవాళ మరి ఆ వాక్యమును పదే వింటున్నావు, నీవు అదే మార్గాన్ని ఎన్నుకుంటున్నావు.
మరి యూదాకు వచ్చిన శిక్ష నీకు వస్తుందా రాదా? యూదా పొందిన శిక్షను పొందవా? యూదా పొందిన ఆ దుఃఖం నువ్వు పొందవా? నీకు నీవు సమర్థించుకున్నావు, పర్వాలేదులే నువ్వు అనుకున్నావు. కానీ అక్కడ న్యాయం నిర్ణయిస్తున్నాడు. అందుకే అంటాడు దేవుడు, వారి పిచ్చోళ్ళరా, నన్ను వెంబడించేవాళ్ళు ఎలా ఉంటారని మీకు తెలుసా అని అడిగాడు. నేను అడిగాను, బాబు ఎలా ఉంటారు నాయన, నిన్ను వెంబడించేవాళ్ళు ఎలా ఉంటారు నాయన అని అడిగాను. అడిగితే నన్ను ప్రేమిస్తారు. చిన్న సింపుల్గా మీకు చాలాసార్లు చెప్పాను, మీరందరూ స్త్రీలు మీ భర్తల పనిలోకి వెళ్తారు. మీ భర్తను ప్రేమించారనుకో, మీ భర్త కన్నా 1 గంట ముందు లేచి గబగబా స్నానం చేసి దేవుడికి చిన్న దండం పెట్టుకుని మీ భర్తకు టిఫిను కాఫీ ఏర్పాటు చేస్తారా చేయరా? అలా చెయ్యలేదు అనుకున్నాం. ఏంటంటే ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరి బాధలు వాళ్ళే, ఎవరి ఒళ్ళెప్పులు వాళ్ళే, ఎవరి దుఃఖం వాళ్ళదే. అంచేత అలా చెయ్యలేదు అనుకోండి సరదాగా, నీవు ఆ కుటుంబంలో స్వామి ద్రోహివి. ఎలా స్వామి ద్రోహి అవుతావు? ఇదేంటి ఆ మాత్రం దానికే స్వామి ద్రోహులు అయిపోతారా? అవును. యేసుని ఆ వ్యాపారస్తులకు అమ్మారు. ఆ వ్యాపారస్తులకి ఎందుకు అమ్మారు? బానిసత్వం చేయడానికి. యేసు చక్కగా పనిచేస్తున్నాడు, క్రమశిక్షణగా పనిచేస్తున్నాడు. యేసోబు యొక్క అధికారులు చెప్పారు, ఇతను నీతిమంతుడు. ఇతను నీతిమంతుడు, ఇతను భయభక్తులు కలిగిన వాడు. తెల్లవారుజామున లేస్తున్నాడు, చిన్నతో పెద్ద ప్రార్థన చేసుకున్నాడు, పనిలో ప్రవేశిస్తున్నాడు. పనిలో ప్రవేశించిన యేసోబు ఎక్కడ కూడా ఇసుక్కుంటలేదు. నేను మా ఇంటికాడ అంతకుముందు ఒక చెల్లి పనిచేస్తూ ఉండదండి. ఆ చెల్లి ఆడతా పాడతా 8ంటికి వచ్చేదండి. మళ్ళీ వెంటనే ఏదో ప్రతిరోజు కంప్లైంట్, పిల్లోడు ఏడుస్తున్నాడను, మా ఆయన కాలు వాసిందను, మా అమ్మాయికి చెవు కుట్టిందను, ఏతోటి అంతే ఆ కాఫీ ఆ టిఫిను అది తీసుకుని తుర్రుమని వెళ్ళిపోయింది. ఇంకా తుడిసిదండి, అక్కడో చీపిరి అక్కడో చీపిరి అక్కడో చీపిరి, ఓ 10 నిమిషాల్లో మొత్తం తుడిసేసింది. పాపం ఆవిడ తెలియదు, ఆవిడ జీవితంలో భయంకరమైన ములి పెట్టేసాడు దేవుడు అనుభవించమని. ఎందుకు? ఆవిడ పని చేయడానికి ఒప్పుకుందండి. నేను మీకు చెప్పాను, 5 నిమిషాలు డయాస్ మీకు ఎక్కడానికి నాకు భయము. ఎందుకంటే నేను పాలేరుని, ఆయన యజమాని. ఇక నిర్ణయం తీసేసుకున్నాను, ఓ 10 రోజులు టైం ఇచ్చాను, ఇక తీసేసుకున్నాను నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటంటే, అరే అబ్బాయి, ఇంకా నేను కారు ఎక్కిన అబ్బాయి, ఏదైనా బండి వేసుకెళ్ళిపోతాను. అయితే ఆ బండి వేసుకెళ్ళేది నా బండి ఎక్కే బాబాయ్ అని చెప్పి అక్కడ తీసుకొస్తున్నాడు. ఆవిడకి 2 గంటలు లేట్గా వస్తే మనకి ఎందుకండి? ఆవిడ 3 గంటలు లేట్గా వస్తే మనకి ఎందుకండి? ఆవిడ 5 గంటలు లేట్గా వస్తే మనకి ఎందుకండి? మనం కరెక్ట్గా వెళ్తున్నాం లేదా? మనం కరెక్ట్గా చేస్తున్నాం లేదా? అది దేవుని వెంబడించే వాళ్ళకుండి
దివ్య గుణం. ఎవరో చూస్తున్నారు. మత్తాయి 6:1 మనుషులకు కనబడవలనని వారి ఎదుట ఏం చేయకూడదంటండి? ఎవరి కోసం భక్తులుగా, ఎవరి కోసం నీతిమంతులుగా, ఎవరి కోసం యథార్థపరులుగా ఉండవలసిన అవసరము లేదు. నీ నీతి, నీ యథార్థం, నీ భయము, నీ భక్తి, దానికి ఒక ఆయన మాటలిస్తేవాడు ఉన్నాడు, దానికి ఒక ఆయన ఆస్వాదించేవాడు ఉన్నాడు. అంచేత నా ప్రియులారా, ఈ యొక్క లోతు అన్నకి తెలియదు అనుకున్నాడు, కానీ దేవుడికి తెలుసు అనుకోలేదు. ఇవాళ నీ పాడు జీవితంలో కూడా, నీ పనికిమాల జీవితంలో కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు జడవలసింది ఎవరికంటే దేవుడికి. దేవుని యందు భయభక్తులు కలిగి పాపానికి దూరంగాను, శాపానికి దూరంగాను దేవుడికి దగ్గరగా ఉండాలి. నీ నడక, నీ ప్రవర్తన, నీ క్రియలు దేవునికి అంగీకారంగా ఉండాలి. అంచేత నా పిల్లరా, ఇప్పుడు యోసేపు అమ్మేయబడ్డాడు, పొతిఫర్ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు పాపం చేయవలసి వచ్చింది. అవతల బంగిరిమిల్లి మామిడికాయలాగా ఉంది పిల్ల, మంచి వయసులో, బోళ్ళంత ధనం, అన్ని విధాల సౌఖ్యకరమైన జీవితం రాబోతుంది. తన యవన కాలంలో ఉన్నాడు, ఆమె యవన కాలంలో ఉంది. లవ్ తప్పలేదు. యేసోబు బైబిల్ చదువుకుని ఇల్లా అనలేదు. యేసోబు 4-5 గంటలు కూర్చుని ప్రార్థన చేయలేదు. యేసోబు ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నాడు. నేను పాపం చేయకూడదు, పాపం చూడకూడదు, పాపం వినకూడదు. పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే ఒక తీయటి అనుబంధం తన హృదయంలో దాచుకున్నాడు. ఆ స్త్రీ అడగగానే చెప్పాడు, అమ్మా తప్పు లేదు, కానీ అమ్మా నా దేవుడు నన్ను శిక్షిస్తాడు. నువ్వు నన్ను కోరుకున్నావు తప్పులేదు, కానీ నా దేవుడు నన్ను శిక్షిస్తాడమ్మా. లేకపోతే నేను ఓకే, కానీ నా దేవుడు శిక్షిస్తాడు, అందుకు నేను నిన్ను ముట్టుకోకూడదమ్మా అని చెప్పాడు. అంటే తన మనస్సులో ముందే ఫిక్స్డ్ అయిపోయాడు. దాన్ని పరీక్ష పెట్టాడు దేవుడు. ఆ పరీక్షలో యేసోబు నెగ్గాడు. అదే యేసోబు ఓ చక్కని సందేశం ఇచ్చాడు. చూద్దామండి, 50:20 మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా ఏం తెలుసుకున్నాడట? నేనొక కారణ జన్ముడను. నన్ను పుట్టించాడు దేవుడు. దేనికి పుట్టించాడు? అనేక వేల లక్షలాది మందికి నేను నాయకుడిగా ఉండటానికి, నేను వారికి మేలు చేయటం కోసం దేవుడు నన్ను పుట్టించాడు. అందుకు యేసోబు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇదే ప్రార్థన ఎవరు చేశారు చూద్దామండి. 2వ దినవృత్తాంతాలు 7వ వచనం చూద్దామండి. 1వ అధ్యాయం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దానిని అడుగమని
సొలొమోను దేవునితో ఇప్పుడు సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను అడిగాడు, నీకు ఏం కావాలో చిన్నోడా అని అడిగాడు. అడిగితే ఏమీ లేదండి, నేను ఒక పామర జనాంగాన్ని, నేను ఒక టుంగిరిగాడిని, మరి దేవుని కృప వల్ల మరి ఈ రోజున రాజునయ్యాను. ఈ ప్రజలు కోట్లాది మంది ప్రజలు, వీళ్ళందరికీ నేను ఎలా ఉండాలి, దీవెనకరంగా ఉన్నట్టు సిద్ధపరచు, ఆశీర్వాదకరంగా ఉన్నట్టు సిద్ధపరచు. పాపం దేవుడు ఆడు కోరుకున్న కోరిక అలాగే ఆశించాడు. సరే, సొలొమోను చాలా పెద్దోడైపోయాడు. ఇప్పుడు సొలొమోనుకి ఏం బుద్ధి పుట్టిందంటే సుఖపడాలి. అదే సొలొమోను ప్రసంగి 12 అధ్యాయాలు అంటాడు, విస్తారంగా పుస్తకాలు చదివేదానికన్నా, విస్తారంగా ప్రార్థనలు చేసేదానికన్నా, విస్తారంగా కలబులు కవులు చెప్పేదానికన్నా దేవుని యందు భయభక్తులు నీకు విశ్రాంతిని కలుగజేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల నీ జీవితంలో విశ్రాంతిని పొందుకుంటావు. విశ్రాంతి ఎలా వస్తుంది? ఏ విధంగా నీకు విశ్రాంతి వస్తుంది? చక్కటి బిడ్డలు, చక్కటి భార్య, చక్కటి ఇల్లు, చక్కటి ధనధాన్యాలు, ఒకరికి చేయి చాపకుండా అలా జరుగుద్దా? అవును. మా నాన్నగారు అన్నీ పాడు చేశారు. మా అమ్మమ్మ గారు ఏడ్చేవారు, నా కూతురి రొమ్ముకి రోకలు ఇచ్చాడు నలుడని. కానీ అనంతకాలంలో గొప్పడైపోయాడు మళ్ళీ పెద్ద ఆయన. మళ్ళీ గర్వంధుడయ్యాడు. గర్వంధుడు అవడానికి కారణం, గర్వాంధులకి ఏముంటుందంటే శిక్ష ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే గర్వం నిన్ను పడుచుపుద్దో అది ఒక చతపురుగులాడిది, పడిపోతారు. అలా మా నాన్నగారు మళ్ళీ గర్వాంధులయ్యారు, అన్నీ పోగొట్టుకున్నారు. అంచేత నీ జీవితంలో దీనాత్మను కలిగి ఉండటం వల్ల, వినయాన్ని కలిగి ఉండటం వల్ల, భయాన్ని కలిగి ఉండటం వల్ల, భక్తిని కలిగి ఉండటం వల్ల నువ్వు విశ్రాంతి ఏమీ లేకపోయినా సరే, ధనధాన్య సమృద్ధి లేకపోయినా, గొప్ప గొప్ప పదవులు లేకపోయినా, నీ జీవితంలో శాంతికరంగా జీవిస్తావు. అది నిజమా? యథార్థంగా చెప్పాల్సి వస్తే ఈ రోజున నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు, రేపు భవిష్యత్తు ఏమిటో తెలియదు. ఉదయకాలం మా అబ్బాయి అన్నాడు, డాడీ ఏమైనా కొంచెం చేద్దాం. వద్దు, ఆడపిల్ల కదా డాడీ, పెద్ద ఎదిగిపోయింది, నేను ఒక 7-8 కాసులను మనం జాగ్రత్త పెట్టుకోకపోతే ఇలాగా, వద్దు, దేవుడిస్తాడు. చిన్నపిల్లకి చెవులు కూడా లేవే, దేవుడిస్తాడు. అప్పుడు ఇంకో మాట అనుకున్నాను నేను, వాడు కడుపులో పిల్లలతో ఉన్నాడు, భగవంతుని అడ్డమేమో కానీ నీ చాలా భయంకర అడ్డంగా ఉన్నాను. నేను తొందరగా పోయాను అనుకో, వాడి ఇష్ట ప్రకారంగా దేవుడిని అజ్జలో జీవిస్తాడు, బాధ అనిపించాడికి. ఇప్పుడు ఎక్కడైనా చాటుని మాట ఏమైనా చేస్తాడనుకో, శిక్షకు పాత్రుడు అవుతాడు. నా మనసుకు వచ్చిన గొప్ప ఆలోచన. అంచేత ఇక్కడ యేసోబు, నేను అనేక మంది జనాంగానికి తండ్రి అవ్వటం కోసము దేవుడు నన్ను ఇంతగా శోధించాడు అనుకున్నాడు. 45 అధ్యాయం 10వ వచనం చూడు. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. యేసోబు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో ఇప్పుడు ఈ యొక్క యాకోబు తన జీవితంలో విశ్రాంతి లేని జీవితాన్ని జీవించాడు. ఇతను 10,000 ఎకరాల రైతు కొడుకు, ఇతను ఒక ప్రవక్త కొడుకు, మరి అబ్రహాం లాంటి గొప్ప
మరి విశ్వాసుల తండ్రి అయిన వాడు తాత, రిబ్కా తల్లి అన్ని విధాల. కానీ బుద్ధి నాస్తే దుర్భిక్షం. అతని బుద్ధి మంచిది కాదు. అతని జీవితంలో గొప్ప దుఃఖమయుడిగా మారిపోయాడు. గొప్ప దుఃఖానికి తనకు కుదిరలేదు, పిల్లలకు కుదిరలేదు, తన కుటుంబానికి కుదిరలేదు. ఇంకా పైగా మాట చెప్తున్నాడు, నేను మళ్ళీ పిల్లల్ని చూస్తాను కల్లో కూడా అనుకోలేదు, ఆత్మహత్య చచ్చిపోతున్నాను. కానీ ఈ రోజున ఈ విధంగా ఉన్నానంటే అది దేవుని కృప. అంచేత నా ప్రేర, విశ్రాంతి లేని జీవితాన్ని జీవించగల కారణము దేవుడు నీకు నామం ఇచ్చాడు. ఆ నామంలో నువ్వు కూర్చున్నప్పుడు హ్యాపీగా నామం నడుస్తూ ఉంటుంది. నీకు శాంతి ఎలా వస్తుందో ఇదిగో దేవుడు నీతో నిత్యము మాట్లాడుతున్నాడు. భూలోకంలో నరుడికి శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కానీ భూలోకములో నువ్వు శాంతిగాను, నువ్వు సమాధానంగాను, నువ్వు సంతోషంగా ఉండడానికి మార్గం చెప్పాడు. నేను మధ్యాహ్న కాలం ఇంటికి వెళ్ళాను. ఒక ఆయన వచ్చారు, అన్నయ్య గారు నన్ను బతికించారు అన్నాడు. చంపడానికైనా బతికించడానికైనా ఒక్క ఆయనకి అధికారం ఉందయ్యా, ఆయన పేరు దేవుడు. ఈ లోపల నేను స్నానం చేసి వస్తాను, మీరు కాఫీ తాగండి. కాఫీ తాగారు. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి అన్నయ్య గారు. ఏ నాన్న, నేను సుమారుగా 25 సంవత్సరాల కింద దేవుడిని నమ్ముకున్నాను. కానీ ఎప్పుడూ కూడా నీ విశ్రాంతికరమైన జీవితాన్ని జీవించలేదు. ఎప్పుడు నా జీవితంలో ఒడిదుడుకులు. నాకు మంచి ఆసక్తి కలిగింది. ఆయన ఏదో గొప్ప సందేశాన్ని చెప్పబోతున్నాడు, అది నాకు చాలా మేలు చేస్తుంది అనుకున్నాను నేను. ఆయన చెప్పాడు, ఒకరోజున మీరు చెప్పారు దశంభాగాల గురించి డాష్ మీద. ఆ రోజు నేను వచ్చాను, విన్నాను. నేను మనసులో ఒక మాట అనుకున్నాను, ట్రైల్ వేద్దాం అసలు ఎంతవరకు నిజమో అబద్ధము అని. ట్రైల్ వేశారంటే ఆయన వేసిన తర్వాత తన సాక్ష్యాలు చక్కగా దీవించబడుతున్నాయంట. 2, తన ధనము హాస్పిటల్కి వెళ్ళట్లేదంట. 3, వ్యర్థమైన ఖర్చులు పోయినాయంట. ప్రశాంతంగా ఇల్లు ఆశ్రయించబడుతుంది అన్నయ్య గారు. ఎప్పుడు చూసిన టెన్షను. చాలామంది అనేవారు, ఏంటి అప్పుడే ముసలుడైపోయావా అనేవారు. ఓ పక్కన పిల్లలు చదువు, ఓ పక్కన కుటుంబ భారం. ఎప్పుడైతే ఆ కార్యక్రమం చేయటం ప్రారంభించానో నా ఇల్లు ప్రశాంతి ఏర్పడింది. తర్వాత ఆయన కట్టళ్ళంటే నాకు ఇష్టం కలిగింది. ఇదిగో ఇప్పుడు మా నాన్నగారు మా ఇంట్లోనే ఉంటున్నారు. అన్నయ్య గారు, ఇప్పుడు నేను మీ సంఘంలోకి రావట్లేదు, మంచిది, నేను వేరే సంఘంలోకి వెళ్తున్నాను, అక్కడే బాప్టిజం తీసుకున్నాను. మీరు ఒక రోజు గమ్మత్తుగా ఒక మాట మాట్లాడారు. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘంలో మీరు ఆ దశంభాగాలు చెల్లించాలి, ఆ సంఘంలోకి వెళ్ళి ఆరాధన చేయాలని చెప్పారు. నేను ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి ఆరాధన చేసుకున్నా. ఇప్పుడు విశ్రాంతిగా ఉన్నాను. ధనానికి లోటు లేదు, ఆరోగ్యానికి లోటు లేదు, ఆశీర్వాదానికి లోటు లేదు, రేపనే ప్రశ్న లేదు, రేపనే దుఃఖం లేదు. ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇది మీరు పెట్టిన భిక్ష. తప్పు. బైబిల్ చదువుకున్నారా? దేవుడు పెట్టిన భిక్ష. ఒక నీతిమంతుడిగా మార్చబడాలంటే అది దేవుడి కృప అయి ఉండాలి. అంచా దేవుడిని ప్రేమించాడు, నేను నీతిమంతుడిగా మార్చుకున్నాడు.
నీ గృహాన్ని కట్టాడు. అంచేత ఎన్ని దినాలు చర్చిలోకి వెళ్తున్నాం, ఎన్ని దినాలు ఉపవాసం చేస్తున్నాం, ఎన్ని దినాలు వాక్యాన్ని వింటున్నాం అనే ప్రశ్న కాదు, కానీ దేవుని మాట విని ఆజ్ఞలు అనుసరిస్తున్నావా అనే ప్రశ్న నీకు ఉండాలి. ఆ ప్రశ్న ఉన్నప్పుడే ఇదిగో నా శాంతి, ఇదిగో నా సమాధానం. అంచేత నీ జీవితంలో శాంతిగా సమాధానంగా ఉండాలంటే దేవుడు చెప్పాడు, నా ఆజ్ఞలను అనుసరించండి. ఆయన ఆజ్ఞలు ఏ రోజునైతే నువ్వు అనుసరించడం ప్రారంభిస్తావు, ఆ రోజున నువ్వు కొండంత శాంతిని కొనుక్కున్నావు. నీ జీవితం అంతా శాంతి. అబ్రాహాము గారు కొడుకుతో కేకేస్తుంటాడు, నాయన దేవుడు పిలుస్తున్నాడు, భోజనం చేసి వెళ్ళిపోతాను. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. అబ్రహాం గారు కొడుక్కి పెళ్లి చేసుకుంటున్నాడు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఆ భారం నీకెందుకు, కొడుకునిచ్చిన నేనే కదా, నీ కొడుకు పెళ్లి చేసి ఆస్వాదిస్తాను. ఎంత ప్రేమ అండి దేవుడికి, ఎంత ఆదరణ. అంచేత నీ జీవితంలో ముందు నువ్వు ఘోరమైన తప్పుడు చేస్తున్నావు, ఆయన నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఆయన నువ్వు ప్రేమించట్లేదు కాబట్టే ఆయన ఆజ్ఞలు పాటించలేకపోతున్నావు. ఆయన ఆజ్ఞలు పాటించలేకపోతున్నావు కాబట్టే ఆయన స్తుతించలేకపోతున్నావు. ఆయన స్తుతించలేకపోతున్నావు కాబట్టే నువ్వు గొప్ప దరిద్రుగా మారిపోతున్నావు. గొప్ప దరిద్రుగా మారిపోతే కాకుండా శాపగ్రస్తుడిగా మారిపోతున్నావు. దేవుడి బిడ్డవై శాపగ్రస్తుడివై పాపాత్ముడివై యుధాలాగా పొట్ట పగిలి సచ్చి పాతాళానికి వెళ్తున్నావు. అంచేత ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి దగ్గరికి వచ్చావో, నీవు ఆయన మాట శ్రద్ధగా విని, లోకంలో ఉండగా అక్కడ చెప్పారు ఎలా ఉండాలో. దేవుడు కొబ్బరికాయ కొట్టుకోవాలి, నారికేళ ఆయన మహా, పుష్పప్రధాన మహా, అక్షంత ప్రధాన మహా అన్నారు. వాళ్ళు చెప్పారు, మనం చేసాం. ఎక్కడికి వచ్చినప్పుడు చెప్పాడు, ముందు నువ్వు తల్లిదండ్రులు సన్మానించి, నన్ను గనక నువ్వు ప్రేమిస్తే వాళ్ళు సన్మానించు, నన్ను గనక ప్రేమిస్తే దశంభాగా చెల్లించు, నన్ను గనక ప్రేమిస్తే నీవు ఆరాధనలో నిక్కముగా పాల్గొంటావు. నీవు గనక నన్ను ప్రేమించిన పక్షములో నీ తల్లిదండ్రులను అసహించుకుంటావు. నీవు గనక నన్ను ప్రేమించిన పక్షములో దశంభాగాలు ఫాస్ట్గా తిన్నాడని చెప్తావు. నీవు గనక నన్ను ప్రేమించిన పక్షములో నీవు ఆరాధన చేయలేవు. ఆరాధన దేంతో చేస్తాం? ఆత్మతో, సత్యమతో. పరలోకాన్ని భూలోకంలో పడిపోయినా నా మనోనేత్రం తెరిచి నా ఆత్మజ్యోతిని వెలిగించి నీ బిడ్డగా అంగీకరించినవాడా. ఇది పాపలోకము. నా పైన పాప శరీరం ఉంది. ఈ లోకయాత్ర ముగించే వరకు కూడా నువ్వు నాతో ఉంటానని చేతిలో చేయవా? నీ చేయి పట్టుకుంటే నేను వదిలేస్తాను, నా చేయి నువ్వు పట్టుకుంటే ఎప్పుడూ వదలవు. అందుకు నేను ఆరాధనకు రమ్మని ఎవరూ బతిమాలవసరం లేదు. ఆత్మతో సత్యముతో ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలని ఎవరిని అడగవసరం లేదు. నీలో ఉన్న ఆత్మ దేవుని స్తుతి చేస్తూ ఉంటుంది. నా ఆత్మజ్యోతిని వెలిగించినవాడా, నా మనోనేత్రాలు తెలిసినవాడా, నన్ను నీ బిడ్డగా అంగీకరించినవాడా, నేనేమై ఉన్నాను? కేవలం నీ కృపయున్నా. అంచేత నా ప్రేర, నన్ను వెంబడించేవారు బుట్టి తీస్తాను వెంబడ కాదు, గాజులు కాదు, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారు
వారే ఆయన వెంబడిస్తున్నవారు. ఆయన వెంబడిస్తున్న వాళ్ళ ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, భోగాలను బట్టి సంతోషించరు. కానీ పాప విమోచన పొందుకున్న గొప్ప అదృష్టాలను బట్టి చచ్చిన నన్ను, చెడిపోయిన నన్ను, నశించిపోయిన నన్ను వెతికి రక్షించిన అమరీశ్వరుడు, నా మార్గాలపైన గొప్ప వెలుగును కురిపించిన వాడా, నీవే నా రక్షకుడివి, నీవే నా విమోచకుడివి, నీవే నా ప్రాణప్రియుడివి. ఆమేన్.